అంతేగాని లడ్డూలో ఏమీ లేకపోయినా కూడా తప్పుడు మాటలు. నెయ్యి అందుకున్నది మీ ప్రభుత్వం, నెయ్యిలో కలవలేదని మీ ఆఫీసర్ చెప్తాడు, కలిసిందని చంద్రబాబు చెప్తాడు, నువ్వు చెప్తావు, కలవలేదని చంద్రబాబు గారు కొడుకు చెప్తాడు, కలిసిందనేమో మీ ఆర్థిక మంత్రి చెప్తాడు. మరి మీరు ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్నాక మీరేసిన మీ సంతకం ద్వారా వచ్చిన ఈవో జేఈఓ వీళ్ళందరూ ఉండంగా, మీ పాలకవర్గం ఉండంగా, మీ ప్రభుత్వం ఉండంగా నెయ్యి అందుకున్నది మీరు పాడైపోయి అంటే తప్పుడు నెయ్యిని లడ్డులో కలిపి ప్రసాదం పెట్టేశామని మీ మంత్రులు ఏం మాట్లాడతారు? ఒకడు మాట కలపలేదంటాడు. ఇట్లాంటి దేవుడితో దుర్మార్గమైనటువంటి నీచ రాజకీయాలు చేసే కంటే కూడా ప్రజలకి మంచి చేసి మంచి అనిపించుకోమని హితవు పలుకుతాం.